ఈ మధ్య కాలంలో అసలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చిపోతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ బ్రదర్, యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అన్ యాక్టర్ మీకేమనిపించింది? చాలా అండి. అంటే ఇంతకుముందు మనం చూసిన దగ్గర నుంచి ఇండస్ట్రీ గురించి, మన ఇండస్ట్రీలో అంటే తెలుగు సినిమాలు ఎక్కడున్నాయండి? ఎక్కడో ఉందండి ఇప్పుడు. ఆ మల్టీ పాన్ ఇండియా లేవు. అవునండి. అంటే మెయిన్ క్వాలిటీ, తర్వాత మేకింగ్ అండి, బడ్జెట్స్ మారిపోయినాయి. అంటే మన తెలుగు సినిమా ఒక వరల్డ్ సినిమా అయిపోయింది ఇప్పుడు. అవునండి. ఇప్పుడు మనం యూరోపియన్ ఫిల్మ్స్ అంటే ఒక ఫ్రెంచ్ ఫిల్ము, లేకపోతే ఒక వేరే లాంగ్వేజ్ ఫిల్ము, మిడిల్ ఈస్ట్ ఫిల్మ్, అలా తెలుగు ఫిల్ము. ఇండియన్ ఫిల్మ్ కాదు, తెలుగు ఫిల్మ్ కూడా అయిందండి. అంతే కదా. మీరు అన్నయ్య పూరి జగన్ గారితో ఎప్పుడు దెబ్బలాడరా? నన్ను పెట్టి మీరు ఇంకా పెద్ద సినిమా తీయాలన్నయ్య అని డిస్టర్బ్ చేయరా? చేయదండి. అంటే మన గురించి మనకు తెలిసినప్పుడు ఇంకా చేయకూడదు. ఎందుకు? అదేంటిది? అంటే బడ్జెట్స్ ఆయనది వేరు, నాది వేరు కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నారు కదండి, ఒక పథకం ప్రకారం మీకు డెఫినెట్గా వస్తుంది. ఇలా 2-3 వస్తే డెఫినెట్గా తప్పదు ఇంకా చేయాలండి. అంతే. కానీ ఎప్పుడు మీరు అంటే సీరియస్గా వెళ్ళి కామన్ కదండి. ఇప్పుడు మా అన్నయ్య ఎవరో ఇక్కడ ఉద్యోగాలు ఐటీ యూనిట్ పెట్టడానికి ఇక్కడ వచ్చాడు. ఫస్ట్నే అడిగాను, అన్నయ్య నాకు ఉద్యోగం ఇస్తావని. అలా అడగడం సహజం కదండి. ఆయన అడగకుండానే నన్ను హీరో చేశాడండి. అడగకుండానే 143, తర్వాత మళ్ళీ బంపర్ ఆఫర్ ఆయనే కథ రాసి, నేనేం అడగలే. అది ఆయనకున్న మనస్తత్వం. వరి ఎవరా ఇంకా సాయిరామ్ ఏం చేయాలి, ఇంకా బాగా చేయాలి సాయి అవడండి. ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఎలానో నాది అలాగే. మా రెండో అన్నయ్య ఏంటంటే వర్రీ లేదు, ఆయన చెప్పింది నాకు ఒకటే, పని చేసుకుని వెళ్దాం అని ఒకటి ఉంది కదండి. అసలు నేను అంటే ఈ సినిమా ఫెయిల్ అయిందే, మనకి ఇంకా రావట్లేదే, అయ్యో పక్కాడికి వచ్చిందే, ఈ గొడవ ఉండదు నా దగ్గర. ఉండదు అసలు ఉండదు. ఎట్లా ఉండకుండా ఉంటుంది? అంటే అది ఉండాలి అంటారు కదా ఆర్టిస్ట్కి. అందుకే ఈ ఫేస్ ఇలా ఉందంటున్నారు మీరు. అంటే అంత అందంగా గ్లామరస్గా అంతే అండి. మనకి ఇప్పుడు ఆ గొడవ పక్కోడు గొడవ కానీ నా గొడవ నాకు కానీ ఉండదు. మందేంటి, నెక్స్ట్ సినిమా కొట్టాలి, కొట్టలేదా అప్పుడు ఏంటి, ఎవరు వస్తున్నాడా, రావట్లేదే ఎవరును, మరి ఇప్పుడు ఏం చేయాలి, వచ్చాడు, ఈ కథని ఎలా పట్టుకుని వెళ్ళాలి, లేదు ఆయన రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి, మనం రాసుకుందాం కథలో. సో ఏదో ఒకటి ఎంగేజ్ అవుతూ ఉంటానండి రోజు. నేను మామూలుగా బేసిక్గా నేను అంటే టైం వేస్ట్ అని ఉంటుంది కదండి, నేను ఎప్పుడు చేయను. ఏదో ఒకటి మైండ్లో నడుస్తూ ఉంటుంది. బాతా కాలనీలో లేకపోతే ఇంకోటి సినిమాలు కూడా తక్కువ చూస్తా, కాకపోతే దాని మీద ఎక్కువ ఎంగేజ్ అవ్వను. ఎక్కువ ఏదో ఆలోచించడమా, లేకపోతే ఏదైనా చదవడమా, లేకపోతే ఏదైనా రాయడమా, ఏదో జరుగుతూ ఉంటుంది అంతే.